హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం పైథాన్ కోడ్ రన్ చేయడానికి పైథాన్ కంపైలర్ ఇన్స్టాల్ చేద్దాం. సో మీరు ఇప్పుడే పైథాన్ కోడ్ ఫస్ట్ టైం రాస్తున్నారు అనుకుంటే ఫస్ట్ మీ సిస్టంలో పైథాన్ ఇన్స్టాల్ చేసి ఉందా లేదా చూసుకోండి. దానికోసం ఇక్కడ సెర్చ్లో సిఎండి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు పైథాన్ --- వర్షన్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. సో ఇక్కడ మీకు పైథాన్ వాజ్ నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది, అంటే నా సిస్టంలో ఇప్పటి వరకు పైథాన్ ఇన్స్టాల్ చేయలేదు. సో ఫస్ట్ మనం పైథాన్ ఇన్స్టాల్ చేయాలి, దాని తర్వాత మనం విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేయాలి. సో ఫస్ట్ పైథాన్ ఇన్స్టాల్ చేయాలంటే మనం ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేసి డౌన్లోడ్ పైథాన్ ఇది ఎంటర్ చేసి క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు డౌన్లోడ్ python.org అని వస్తుంది. ఈ లింక్ మీద క్లిక్ చేయండి. చేసి ఇక్కడ డౌన్లోడ్స్కి వెళ్ళండి. ఇక్కడ డౌన్లోడ్స్కి వెళ్తే ఇక్కడ చూపిస్తుంది మీకు డౌన్లోడ్ ద లేటెస్ట్ వెర్షన్ ఫర్ విండోస్. సో డౌన్లోడ్ పైథాన్ 3.12.7. సో ఇప్పుడు నేను ప్రస్తుతం నేను ఇన్స్టాల్ చేసే టైంకి 3.12 ఇదే లేటెస్ట్ వెర్షన్. సో నేను లేటెస్ట్ వెర్షన్ ఇన్స్టాల్ చేస్తున్నాను. సో క్లిక్ ఆన్ డౌన్లోడ్ పైథాన్. సో ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు డౌన్లోడ్ స్టార్ట్ అయినట్టు చూపిస్తుంది. సో ఇక్కడ ఇది 25 MB ఉంది, ఇన్స్టాల్ అయింది. సో ఇక్కడ నాకు పైథాన్ డౌన్లోడ్ అయింది, ఇక్కడ డన్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు నేను నా పీసీలో డౌన్లోడ్స్ ఫోల్డర్లో ఇది ఇప్పుడు డౌన్లోడ్ అయి ఉంటుంది. చూడండి, పైథాన్ 3.12.7. సో దీని మీద డబుల్ క్లిక్ చేస్తే నా సిస్టంలో ఇది ఇప్పుడు ఇన్స్టాల్ అవుతుంది. సో ఇన్స్టాల్ నౌ. ఇది కొంచెం టైం తీసుకుంటుంది, లెట్స్ వెయిట్. Let's wait for some time. సో ఫైనల్గా నాకు పైథాన్ ఇన్స్టాల్ అయింది నా సిస్టంలో. సెటప్ వాజ్ సక్సెస్ఫుల్. దెన్ ఇక్కడ క్లోజ్ మీద క్లిక్ చేసి మళ్ళీ సిఎండి ఓపెన్ చేస్తున్నాం. మళ్ళీ నా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాం. సిఎండి అని టైప్ చేసి ఎంటర్ చేయండి. సో విండోస్లో మన కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైథాన్ సేమ్ ఇందాకట్లాగే పైథాన్ --- వర్షన్ మీద ఇది పైథాన్ --- వర్షన్ అని చెప్పి ఎంటర్ చేయండి. క్లిక్ ఆన్ ఎంటర్. ఇక్కడ పైథాన్ వాజ్ నాట్ ఫౌండ్, ఎందుకంటే మనం సిస్టమ్కి పైథాన్ ఎక్కడుందో తెలియదు. సో మనం సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో పైథాన్ పాత్ సెట్ చేయాలి. సో అప్పుడే మన సిస్టమ్ పైథాన్ ఎక్కడుందో తెలుస్తుంది. సో ఇప్పుడు దానికోసం మనకు పైథాన్ అసలు ఎక్కడ ఇన్స్టాల్ అయిందన్న పాత్ కావాలి. దానికోసం మనం ఫైల్ మేనేజర్లో వెతికితే చాలా టైం పడుతుంది. సో దానికోసం ఇక్కడ సెర్చ్లో ఈజీగా వెతకడానికి మనం ఏం చేస్తామంటే సెర్చ్లో పైథాన్ అని టైప్ చేసి ఇక్కడ పైథాన్ రాగానే దాని మీద రైట్ క్లిక్ ఇస్తే ఇలా ఓపెన్ ఫైల్ లొకేషన్ అని రావాలి. సో ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఈ పాత్ ఇస్తుంటారు. ఇది అనేది షార్ట్ కట్. ఇది కంప్లీట్గా పైథాన్ ఉండే exe ఫైల్ పాత్ కాదు, ఇది షార్ట్ కట్. దీని మీద మళ్ళీ రైట్ క్లిక్ ఇస్తే ఫైల్ లొకేషన్, ఓపెన్ ఫైల్ లొకేషన్ కొట్టాలి. సో ఇక్కడ మన అసలైన పైథాన్ ఇన్స్టాల్ అయింది, ఇది అప్లికేషన్. సో ఈ పాత్ తీసుకోవాలి మనం. కావాలంటే మీకు నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసి చూపిస్తాను. సో మనం ఇలా తీసుకోవాలి పాత్. కొంతమంది తెలియక ఏం చేస్తారంటే ఇక్కడ పైథాన్ మీద రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ కాపీ పాత్ చేస్తే ఈ పాత్ డిఫరెంట్గా వస్తుంది. ఇక్కడ exe ఫైల్ పాత్ వస్తుంది మనకు. సో ఈ పాత్ అనేది రాంగ్, ఈ పాత్ ఇవ్వకూడదు. సో దిస్ ఈజ్ రాంగ్. ఇది ఇస్తే మనకు పైథాన్ కరెక్ట్ పాత్ కాదు ఇది. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ పాత్. సో ఇది మీ సిస్టంలో ఉన్నట్టు తీసుకోవాలి. ఇది నా సిస్టంలో పైథాన్ 312 ఫోల్డర్లో ఉంది. సో మీ సిస్టంలో డిఫరెంట్గా ఉంటుంది. ఆ పాత్ తీసుకొని కాపీ చేసుకొని ఇక్కడ సెర్చ్లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ env అని కొట్టేస్తే మీకు ఎడిట్ ద సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని వస్తుంది. ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని టైప్ చేయండి. ఎంటర్. ఎంటర్. ఇక్కడ పైథాన్ --- వర్షన్ అని ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి.
అండ్ దెన్ ఇక్కడ పాత్ అని ఉంటుంది, యూజర్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో పాత్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ క్లిక్ చేయండి, ఇక్కడ న్యూ క్లిక్ చేసి ఇందులో పేస్ట్ చేయండి. ఇప్పుడు ఓకే, క్లిక్ ఆన్ ఓకే. అలాగే సిస్టమ్ వేరియబుల్స్లో కూడా సెట్ చేయాలి మనం. ఇక్కడ మళ్ళీ పాత్ అని ఉంటుంది, క్లిక్ ఆన్ ఇట్, క్లిక్ ఆన్ ఎడిట్, ఇక్కడ మళ్ళీ న్యూ తీసుకోండి, ఇక్కడ పేస్ట్ చేయాలి మన పాత్, అండ్ దెన్ క్లిక్ ఆన్ ఓకే, అగైన్ క్లిక్ ఆన్ ఓకే, అగైన్ క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు మన సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో పాత్ సెట్ చేసినాం. ఓపెన్ సిఎండి, లెట్స్ చెక్ అగైన్. మళ్ళీ మనం చెక్ చేసుకుందాం మన పాత్ సరిగా పెట్టామా లేదా అనేది. ఇక్కడ పైథాన్ స్పేస్ హైఫన్ వర్షన్, ఎంటర్ మీద క్లిక్ చేయండి. సో యూ కెన్ సీ దట్ ఇక్కడ పైథాన్ 3.12.7 ఇది మనకి ఇన్స్టాల్ అయింది. ఈ వర్షన్ మన సిస్టంలో ఇప్పుడు ఇన్స్టాల్ అయింది. మనం ఇప్పుడు సో ఇక్కడ మనం చూసినట్టయితే పైథాన్ 3.12.7 ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేద్దాం. దానికోసం ట్యాబ్స్ అని క్లోజ్ చేద్దాం. విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసి దానిలో పైథాన్ కోడ్ రన్ చేయడానికి ట్రై చేద్దాం. సో దానికి మనం ఫస్ట్ క్రోమ్కి వెళ్దాం. క్రోమ్ ఓపెన్ చేసి అందులో డౌన్లోడ్ విఎస్ కోడ్, ప్రెస్ ఎంటర్, దెన్ సెలెక్ట్ ఈ లింక్ సెలెక్ట్ చేయండి. చేశాక ఇక్కడ ఒకవేళ మ్యాక్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే విండోస్ క్లిక్ చేయండి, లేదంటే మ్యాక్ ఓఎస్ అయితే మ్యాక్ క్లిక్ చేయండి. సో మనది వచ్చేసి ఇప్పుడు విండోస్, సో నేను విండోస్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు ఆల్రెడీ అది క్లిక్ చేయగానే మనకు డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. ఇన్ కేస్ డౌన్లోడ్ స్టార్ట్ కాకపోతే ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది, డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. సో నా కేసులో ఇక్కడ ఆల్రెడీ డౌన్లోడ్ స్టార్ట్ అయింది. సో ఇది డౌన్లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఇది ఇప్పుడు డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయింది, ఇక్కడ డన్ అని పడింది కదా. ఇప్పుడు మనం సిస్టంలోకి వెళ్ళి డౌన్లోడ్స్ ఫోల్డర్లో అయినా ఇది ఉంటుంది, లేదంటే ఇక్కడ క్లిక్ చేసినా ఏం కాదు. సో నేను లోపలికి వెళ్తా, నా సిస్టంలో డౌన్లోడ్స్ ఫోల్డర్స్లో ఉంటుంది ఇది ఇప్పుడు. సో ఇది నా సిస్టంలో డౌన్లోడ్స్ ఫోల్డర్లో విఎస్ కోడ్ ఇప్పుడు డౌన్లోడ్ అయింది. నేను దీన్ని ఇప్పుడు సిస్టంలో ఇన్స్టాల్ చేస్తున్నా. సో డబుల్ క్లిక్ ఆన్ దిస్. మిమ్మల్ని ఫస్ట్ లైసెన్స్ యాక్సెప్ట్ చేయమని అడుగుతుంది. సో ఇలా, సో ఐ యాక్సెప్ట్ ద లైసెన్స్ అగ్రిమెంట్. సో హియర్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇక్కడ మనం కస్టమ్ పాత్ ఇవ్వచ్చు, బట్ నేను ఈ పాత్లోనే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నా. ఈ పాత్ ఏం చేంజ్ చేయకండి. నెక్స్ట్, దెన్ ఇట్ ఈస్ విఎస్ కోడ్, క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ హియర్ లైక్ ఇక్కడ క్రియేటెడ్ డెస్క్టాప్ ఐకాన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో దట్ డెస్క్టాప్ మీద మీ ఒక ఐకాన్ క్రియేట్ అవుతుంది. అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్, క్లిక్ ఆన్ ఇన్స్టాల్. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది, అది పూర్తిగా ఇన్స్టాల్ అయిన దాకా ఆగండి. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయినాక ఇలా వస్తుంది. దెన్ ఇక్కడ ఫినిష్ అనేది క్లిక్ చేయండి. సో ఇప్పుడు విఎస్ కోడ్ ఇన్స్టాల్ అయింది సక్సెస్ఫుల్గా, అండ్ విఎస్ కోడ్ ఓపెన్ అయింది. ఒకవేళ ఇలా ఓపెన్ కాకపోతే సో ఈ ట్యాబ్స్ క్లోజ్ చేయండి. ఇక్కడ మనం ఇందాక డెస్క్టాప్ మీద ఐకాన్ క్రియేట్ చేయమన్నాం కదా, సో ఇక్కడ డెస్క్టాప్ మీద ఐకాన్ క్రియేట్ అయింది. దెన్ డబుల్ క్లిక్ టు ఓపెన్, దాని డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ మిమ్మల్ని కలర్ థీమ్స్ ఇవన్నీ చూస్ చేసుకోమని అడుగుతుంది. సో నేనైతే డార్క్ మోడర్న్ పెడుతున్నా, ఆర్ యూ కెన్ చూస్ లైట్ మోడర్న్ ఆల్సో డిపెండింగ్ ఆన్ యువర్ చాయిస్. సో నేనైతే ఇక్కడ లైట్ మోడర్న్ చూస్ చేసుకుంటున్నా. దెన్ క్లిక్ ఆన్ గో బ్యాక్. సో ఇక్కడ ఇప్పుడు మనకు విఎస్ కోడ్ ఇన్స్టాల్ అయింది, కానీ ఇప్పుడు ఇందులో మనం డైరెక్ట్ కోడ్ రన్ చేయలేం. ఫస్ట్ మనకు ఒక ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్టెన్షన్ ఐకాన్ మీదకి వెళ్ళండి. ఇక్కడ ఎక్స్టెన్షన్ ఐకాన్ మీదకి వెళ్ళేసి క్లిక్ చేస్తే ఇక్కడ ఎక్స్టెన్షన్ నేమ్ ఎంటర్ చేయమంటుంది. అక్కడ ఫస్ట్ కోడ్ రన్నర్ ఎంటర్ చేయండి. సో మీకు ఇలా కనపడుతుంది .run అని, కోడ్ రన్నర్. సో నెక్స్ట్ దీన్ని ఇన్స్టాల్ చేయాలి మనం. ఓకే, ఐ క్లిక్ ఆన్ ఇన్స్టాల్.
సో ఇప్పుడు కోడ్ రన్నర్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ అయింది. అండ్ నెక్స్ట్ మనం పైథాన్ రన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి పైథాన్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇక్కడ పైథాన్ అని టైప్ చేయండి. దెన్ ద ఫస్ట్ వచ్చిన సజెషన్ లైక్ పైథాన్ మైక్రోసాఫ్ట్ అని ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేయండి. సో ఇక్కడ ఇన్స్టాల్ అని వస్తుంది. ఇక్కడ ఇన్స్టాల్ అని క్లిక్ చేసినాక కొంచెం టైం పడుతుంది. సో నాకు ఇప్పుడు పైథాన్ ఇన్స్టాల్ అయింది. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ మీకు చూస్తే అన్ఇన్స్టాల్ అని వస్తుంది, ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అని చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లోరర్కి వెళ్ళండి ఇక్కడ. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ ట్యాబ్స్ అన్ని క్లోజ్ చేయండి. ఇప్పుడు మనం ఇక్కడ ఏం ఫైల్ కానీ ఫోల్డర్ కానీ లోడ్ చేయలేదు ఇంకా. ఫస్ట్ మనం ఫైల్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఈ వర్క్ స్పేస్ని సేవ్ చేద్దాం. సో వర్క్ స్పేస్ అనేది పెద్ద కంటైనర్. సో ఇందులో మనం ఫోల్డర్స్ నెక్స్ట్ ఈ వర్క్ స్పేస్లో మనం ఫోల్డర్స్ క్రియేట్ చేస్తాం. ఆ ఫోల్డర్స్ లోపల మనం పైథాన్ ఫైల్స్ రాసుకుంటాం. సో ఫస్ట్ మనకు ఒక వర్క్ స్పేస్ కావాలి. సో దానికోసం అని ఈ వర్క్ స్పేస్ని సేవ్ చేద్దాం. అది ఎక్కడ సేవ్ చేయాలని అడుగుతుంది. సో డిపెండింగ్ ఆన్ యువర్ చాయిస్, మీకు ఎక్కడ కావాలంటే అలా అక్కడ సేవ్ చేసుకోండి. కానీ నేను ఇక్కడ డి డ్రైవ్లో సేవ్ చేస్తున్నాను నేను. సో ఈ వర్క్ స్పేస్ నేమ్ వచ్చేసి కోడింగ్ అని పెడుతున్నా. ఇప్పుడు నాకు ఈ వర్క్ స్పేస్ కోడింగ్ అని సేవ్ అయింది. ఈ వర్క్ స్పేస్కి నేను ఒక ఫోల్డర్ యాడ్ చేయాలనుకుంటున్నా. సో నాకు ఒక ఫోల్డర్ లేదు, ఇంకా నేను ఫోల్డర్ క్రియేట్ చేయలేదు, ఫస్ట్ టైం ఇప్పుడే చేస్తున్నాను అనుకుంటే మీరు మీ డి డ్రైవ్లోకి వెళ్ళేసి, అంటే ఆ వర్క్ స్పేస్ ఉన్న దాంట్లోకి వెళ్ళేసి నా డి డ్రైవ్లో ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు నేను చేయబోయే పైథాన్ ఫైల్స్ మొత్తం ఇందులో సేవ్ చేసుకుంటా కాబట్టి. సో ఇక్కడ ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసిన. సో దాని నేమ్ వచ్చేసి పైథాన్. ఓకే, సో పైథాన్ ఫోల్డర్ క్రియేట్ చేసిన నా డి డ్రైవ్లో. ఇప్పుడు ఇదే ఫోల్డర్ నేను విఎస్ కోడ్లో ఓపెన్ చేస్తాను. సో విఎస్ కోడ్ మీద క్లిక్ చేసి క్లిక్ ఆన్ ఫైల్ అండ్ దెన్ క్లిక్ ఆన్ ఓపెన్ ఫోల్డర్ ఇక్కడ. తర్వాత ఇప్పుడు నా డి డ్రైవ్లో ఆ ఫోల్డర్ క్రియేట్ చేశా కదా, అది ఇక్కడ ఓపెన్ చేస్తా. దెన్ సెలెక్ట్ ఫోల్డర్. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఎస్ ఐ ట్రస్ట్ ద ఆథర్స్ క్లిక్ చేయండి. ఇప్పుడు నాకు ఫోల్డర్ లోడ్ అయింది, నా పైథాన్ ఫోల్డర్ వచ్చేసింది. ఇందులో నేను పైథాన్ ఫైల్స్ క్రియేట్ చేసుకుంటా ఇంకా. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఫైల్ క్రియేట్ చేయడానికి, సెకండ్ వచ్చేసి న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయడానికి, అంటే ఈ ఫోల్డర్ లోపల ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకుంటే అది నొక్కండి. ఇప్పుడు మనం పైథాన్ ఫోల్డర్ లోపల నేను నా పైథాన్ ప్రోగ్రామింగ్ రాయాలనుకుంటున్నా. సో ఇక్కడ ఇంకొక న్యూ ఫైల్ తీసుకుంటా. సో నా ఫస్ట్ ఫైల్ ఒకటి హలో డాట్ పీవై. ఈ డాట్ పీవై ఎందుకంటే మనకు తెలుసు ఆల్రెడీ ఏదైనా పైథాన్ ప్రోగ్రామ్ రాయాలంటే ఆ ఫైల్ అనేది డాట్ పీవై ఎక్స్టెన్షన్ తోటి సేవ్ చేయాలి. ఇప్పుడు మనకు విఎస్ కోడ్ ఇన్స్టాల్ అయింది అండ్ మనం ఫోల్డర్స్ అందులో ఒక ఫైల్ క్రియేట్ చేసినాం హలో డాట్ పీవై అని. ఇందులో మన ఫస్ట్ ప్రోగ్రామ్ రన్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ నేను హలో వరల్డ్ అని ప్రింట్ చేస్తాను. ప్రింట్ హలో వరల్డ్. ఇక్కడ రన్ చేస్తే మనకేం రాలే అవుట్పుట్, ఎందుకంటే మనం కోడ్ రాసాం కానీ మనం సేవ్ చేయలేదు. ఇక్కడ బ్లాక్ డాట్ చూస్తే ఇక్కడ మనం సేవ్ చేయలేదు. సో ప్రెస్ కంట్రోల్-S టు సేవ్. కంట్రోల్-S ప్రెస్ చేస్తే సేవ్ అవుతుంది. అప్పుడు మళ్ళీ రన్ చేయండి, మనకు అవుట్పుట్ కనిపిస్తుంది. చూడండి హలో వరల్డ్ మనకు అవుట్పుట్ వచ్చింది. సో ఇది వీకే మనం ఇలా కంట్రోల్-S ప్రెస్ చేయడం ఇబ్బంది అవుతుందంటే ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి మళ్ళీ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆటో సేవ్ టైప్ చేయండి. సో ఇక్కడ మీకు ఆటో సేవ్ అని కనబడుతుంది. అది కంట్రోల్స్ ఆటో సేవ్ ఆఫ్ ఎడిటర్ దట్ హ్యావ్ అన్సేవ్డ్ చేంజెస్. సో ఇది ఆటోమేటిక్గా సేవ్ చేస్తుంది. దీన్ని ఇక్కడ ఆన్ చేసుకోండి, ఆఫ్టర్ ఏ డిలే అని పెట్టండి. అండ్ మన కోడ్ ఇప్పటి వరకు అవుట్పుట్ దీంట్లో రన్ అవుతుంది. సో మనకు కోడ్ అనేది టెర్మినల్లో రన్ అవుతూనే మనం ఎప్పుడైతే యూజర్ నుంచి ఇన్పుట్ ఇస్తామో అప్పుడు తీసుకుంటుంది. సో దానికోసం ఇక్కడ ఆటోని తీసేసి రన్ ఇన్ టెర్మినల్.
సో ఇక్కడ కోడ్ రన్నర్ రన్ ఇన్ టెర్మినల్ వెదర్ టు రన్ ద కోడ్ ఇన్ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్, దీన్ని క్లిక్ చేయండి. టిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఇప్పుడు ఈ విండో క్లోజ్ చేయండి. దీన్ని మళ్ళీ రన్ చేస్తాను, ట్రై చేయండి. ఇప్పుడు టెర్మినల్లో రన్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు నేను ఇక్కడ చేంజెస్ చేసిన, ప్రింట్ హలో వరల్డ్ కాదు, ప్రింట్ సిఎస్సి జీనియస్ అని రాసా. ఇప్పుడు సేవ్ చేయని అవసరం లేదు, డైరెక్ట్ మీరు రన్ చేస్తే మీకు ఇక్కడ అవుట్పుట్ వస్తుంది. సో ఇది కంప్లీట్ పైథాన్ ఇన్స్టాల్ చేసాము. ఈ వీడియోలో మనం విఎస్ కోడ్ సెటప్ చేసాము అండ్ పైథాన్ మనం పాత్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో సెట్ చేసాము పైథాన్ పాత్. సో అప్పుడే మనకు కోడ్ రన్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.